పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలతో భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతుండడం, ప్రతిగా కాల్పులతో భారత దళాలు ధీటుగా సమాధానమిస్తుండడంతో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. ఉగ్రవాద నిర్మూలన దిశగా కీలక చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేతను కొనసాగిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఆసిఫ్ షేక్, ఆదిల్ తోకర్ల ఇళ్లను శుక్రవారం పేల్చేసిన భద్రతా బలగాలు శనివారం మరో ముగ్గురు ఉగ్రవాదులు అక్మన్ షేక్, షాహిద్ కుట్టి, జహీద్ అహ్మద్ల ఇళ్లను కూల్చివేశాయి. ఇందులో పుల్వామాకు చెందిన లష్కరే తైబా ఉగ్రవాది అక్సన్కు దాడిలో సంబంధం ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇక పోషియాన్ ప్రాంతానికి చెందిన షాహిద్, కుల్గాంకు చెందిన జహీద్ ఇద్దరు గత 3-4 ఏళ్లుగా దేశద్రోహ చర్యల్లో పాల్పడుతున్నట్లు తేల్చారు. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా అడుగడుగు జల్లెడపడుతున్నాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా తోకర్పోరా ప్రాంతంలో ఉగ్రవాదుల అనుచరుల ఇద్దరిని భద్రతా దళాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. అయితే వారి వివరాలను బయటికి వెల్లడించలేదు. మరోవైపు కుప్వారా జిల్లాలోని సెజోరీ నల అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఆయుధాల డంపును జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించారు.